శ్రీవారి భక్తులకు శటగోపం పెడుతోన్న నకిలీ వెబ్సైట్ల పని పట్టింది టీటీడీ. అచ్చంగా ఒరిజినల్ వెబ్సైట్లానే ఫేక్ సైట్లు క్రియేట్ చేసి భక్తులను దోపిడీ చేస్తోన్న వారిపై కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో 32 ఫేక్ వెబ్సైట్లను డిలీట్ చేయించగా రాబోయే రోజుల్లో ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అంతేకాదు భక్తులందరూ కూడా శ్రీవారి దర్శనం కానీ వసతి సౌకర్యం కోసం కానీ అసలైన టీటీడీ వెబ్సైట్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులారా తస్మాత్ జాగ్రత్త. ఏడుకొండలవాడి పేరుతో శటగోపం పెట్టేస్తోన్న కేటుగాళ్లు, నకిలీ వెబ్సైట్లతో నిలువు దోపిడీ, అద్దె గదులు, దర్శనం టికెట్ల పేరుతో టోపీ, 32 ఫేక్ వెబ్సైట్లను డిలీట్ చేయించిన టీటీడీ. తిరుపతి దేవస్థానం బోర్డు భక్తులకు అలర్ట్ జారీ చేసింది. శ్రీవారి దర్శనం వసతి సౌకర్యం కోసం అసలైన వెబ్సైట్లనే ఎంచుకోవాలని కోరింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భక్తులను మోసం చేస్తోన్న సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో టీటీడీ ఇలా అప్రమత్తం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 32 ఫేక్ వెబ్సైట్లను గుర్తించడమే కాకుండా వాటిని సోషల్ మీడియా నుంచి తొలగింపచేసింది. ఈ వెబ్సైట్లు అన్నీ కూడా టీటీడీ ఒరిజినల్ వెబ్సైట్లను పోలి ఉండడంతో భక్తులు సులభంగా ఈ కేటుగాళ్ల వలలో పడుతున్నారు. టీటీడీ అఫీషియల్ ప్రతి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం సేవా టికెట్లను విడుదల చేస్తుంది. వసతి సౌకర్యం కోసం కూడా గదులను ఇదే పద్ధతిలో కేటాయిస్తూ ఉంటుంది. ఇందుకోసం 3 నెలల ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరికైనా దర్శనం, అద్దె వసతి దక్కే పద్ధతి. అంతేకాదు స్పెషల్ సేవా టికెట్లకైతే విపరీతమైన రద్దీ ఉంటుంది. లక్కీ డిప్ పద్ధతిలో టీటీడీ ఈ తరహా టికెట్లను కేటాయిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ డిమాండ్నే దృష్టిలో పెట్టుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. టీటీడీ అక్షరాలు కలిసి వచ్చేలా తమ వెబ్సైట్లో పొందుపరిచి భక్తులను ఏమార్చుతున్నారు. ఇది తెలియని భక్తులు తమకి నిజంగానే దర్శనం, వసతి టికెట్లు ఉన్నాయనుకుని తిరుమల కొండకు వస్తున్నారు. వారి దగ్గరున్న టికెట్లు, రసీదులు చెల్లవని సిబ్బంది తిప్పి పంపుతూ ఉండడంతో అప్పుడు కానీ మోసపోయినట్లు గ్రహించలేకపోతున్నారు. అగోడా లాంటి కొన్ని ఆన్లైన్ హోటల్ కంపెనీల సైట్లలోనూ ఇదేలా మోసాలు జరుగుతున్నాయి. తిరుమలలోని అతిథి గృహాల పేర్లను ఈ సైట్లలో ఉంచడంతో జనం వాటిని నమ్ముతున్నారు. అందుకే టీటీడీ రంగంలోకి దిగింది. ఈ కేటుగాళ్ల పని పట్టేందుకు ముందుగా వారి వెబ్సైట్లను తొలగింపచేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన టీటీడీ దేవస్థానం .ఆన్లైన్ వంటి నకిలీ వెబ్సైట్ ని గుర్తించారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు తిరుమలలోని వివిధ గెస్ట్ హౌజులు, వసతి సదుపాయాల పేర్లతో రూపొందించిన 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి సంబంధిత డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించడం జరిగింది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లు, కొత్త డొమైన్లతో నకిలీ వెబ్సైట్లను మళ్లీ సృష్టిస్తూ భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు ఆన్లైన్ బుకింగ్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీతో పాటు తిరుపతి జిల్లా పోలీసు శాఖ సూచనలు చేసింది.